అన్నం లేని వారికి అన్నం పెట్టిన తెలుసా త్యాగమే ఉంటారు. क्लास में ఇంతవరకు చెప్పలే ఎవరు వచ్చేది అందరూ గట్టిగా చెప్పేస్తారా? డాక్టర్ శ్రీ మురుగన్ గారు, ఈయన పలంనేరు దగ్గర ఉన్నటువంటి గంటా ఊరు తిరుపతి గంగమ్మ దేవస్థానం చైర్మన్ అయినటువంటి డాక్టర్ శ్రీ మురుగన్ గారు మన ఆశ్రమానికి రెండవసారి చేయడం జరిగింది. మీ మీద ఎంతో అభిమానంతో ఆ రోజు పుట్టినరోజు వేడుకలు ఇక్కడ చేసుకోవాలి, మీరందరూ కూడా సార్ వస్తే బాగుంటుందని ఎదురు చూశారు, కానీ కొంచెం బాధపడ్డారు. ఆ బాధని ఫిల్ఫిల్ చేయడానికి ఈ రోజు తిరిగి మురుగన్ సార్ మన కోరిక మేరకు ఇచ్చేశారు. గట్టిగా చెప్పండి ద్వారా స్వాగతం. సార్ సేవా కార్యక్రమాలు ఒక రోజుతో చెప్పేటే కాదు, అనతి కాలంలోనే ఒక సంవత్సరం అయింది తను సర్వీస్ స్టార్ట్ చేసి. ఈ 1 year లోనే ఎన్నో సంవత్సరాల సర్వీస్ ను తను మూట కట్టుకున్నారు. ఎంతో మందికి కాళ్ళు లేని పిల్లలకి ఆపరేషన్ చేయించి కాళ్ళు తెప్పిస్తున్నారు. నిజంగా ఒక చిన్న పిల్లాడికి మొన్న నేను సార్ది యూట్యూబ్ వీడియో చూశాను. ఒక చిన్న అబ్బాయికి 3 ఏళ్ల పిల్లాడు అనుకుంటా, మేబీ ఆ అబ్బాయికి ఆపరేషన్ చేస్తే కాళ్ళు వస్తాయంటే తనే ఖర్చు పెట్టి వెహికల్ తీసి పెట్టి పంపించి అక్కడ ఆపరేషన్ ఖర్చులంతా చూసుకొని తిరిగి మళ్ళీ వచ్చిన తర్వాత తను ఎలా ఉన్నారో పలకరించి తిరిగి వాళ్ళకు సాయం అందిస్తూ కొన్ని వీడియోస్ నేను చూశాను. తనది ప్రతిదీ నేను ఫాలో అవుతున్నాను. ఎలా సర్వీస్ చేస్తున్నారు, నిజంగా ఆ గంగమ్మ తల్లి ఇస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో డబ్బులు నాకైతే తెలియదు, కానీ చాలా 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 మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ కార్యక్రమం చేయాలన్నా డబ్బులతో ముడిపడిన అవసరం ఎంతో ఉంది. కానీ అలాంటి కార్యక్రమాలు ఒక్కరోజు కాదు, ప్రతిరోజు కూడా 3, 4, 5, 6 ప్రోగ్రామ్స్. ఇక్కడికి రావాలంటే తన బిజీ షెడ్యూల్. మేడం పొద్దున్న 6 గంటలకు పెట్టుకుంటారా, నేను 9 గంటలకు ఇంకొక ప్రోగ్రామ్ ఉంది అంటున్నారు. మీరు పడుకుంటారు లేరు పొద్దున్నే అని చెప్పేసి సరే ఇంకొక రోజు పెట్టుకుందాం అని చెప్పేసి సార్ని మళ్ళీ రిక్వెస్ట్ చేసి నేను మార్చుకోవడం జరిగింది. మీరంతా అనుకుంటూ ఉంటారు కదా, ఈ రోజు మా ఆశ్రమానికి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని అలా అనుకుంటూ ఉంటారు కదా. కానీ ఈ రోజు నేను లేచినప్పటి నుంచి ఏం చేయాలి, మార్నింగ్ షెడ్యూల్ ఏంటి, ఆఫ్టర్నూన్ షెడ్యూల్ ఏంటి, నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏమేమి వర్క్స్ చేయాలని చెప్పేసి ప్రతిరోజు కూడా మంచి కార్యక్రమాల కోసమే తన సమయాన్ని కేటాయిస్తున్నారు. నిజంగా అంత ముఖ్యమైన మంచి మనిషి మనకు కూడా గుర్తించి ఇక్కడ రావడం నిజంగా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆశ్రమవాసులందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం అమ్మా. రాని దానికి బర్త్డే రోజు రాని దానికి క్షమించండి, చాలా బాధపడినారు. కానీ చాలా ఆటలు కానీ పాటలు కానీ చాలా సంతోషమైంది. ఆ వీడియోలో నేను మేడంని పంపించమని నేను దాన్ని చూసి కూడా మళ్ళా యూట్యూబ్ తరఫున రిలీజ్ కూడా చేసినాము. పిల్లలు ఉన్నాయి, దానికి ఇంకా ఆటలు పంపించలేదు పిల్లల కోసం. పిల్లలు మళ్ళీ వద్దని ఆపేస్తాం. అది ఇంకా మంచి ప్రోగ్రామ్ అయ్యేది మీరు వచ్చి ఉంటే. పాడింది విధానం కానీ నాకు ఈ కాలు తగిలింది కూడా అట్లే డాన్స్ చూసి చాలా బాధపడినాం. పోయేదని కాలేదనేసి. ఎందుకు రాలేదంటే ఆ రోజు ఫుల్ ఇదైపోయింది. బయట నుంచి చాలా మంది వచ్చేసినారు. వాళ్ళని మనం అట్లా ఇచ్చేసుకునేదని కాదనేసి ఇంకా సరేలేనేసి మళ్ళా డిలే చేయడం జరిగింది. క్షమించండి. వచ్చే సంవత్సరము బాగా గ్రాండ్ గా అందరికీ ఫస్ట్ ఈడే వస్తాను, ఈడే వచ్చి కూడా చేసుకుని మళ్ళీ కావాలంటే మళ్ళీ పోతాము. మా అందరూ బాగున్నారమ్మా, విన్నారా? చల్లగా ఉన్నారా? ఏమన్నా ప్రాబ్లమా మీకు? మేడం గారు బాగా చూసుకుంటా ఉన్నారు కదా? తల్లిలాగా చూసుకుంటారు. మానవత్వంతో చూసుకుంటారు సార్, బాగా చూసుకుంటారు. వాళ్ళు బాగా చూసుకుంటారు కాబట్టి నేను అంత దూరం ఎదుర్కొని వచ్చినారు. రావాలా ఖచ్చితంగా ఆనంద నిలయానికి మీరు ఖచ్చితంగా రావాలా మురుగన్ సార్ అనేసి అంత దూరం ఎదుర్కొని వచ్చినారు. వాళ్ళ మనసు మంచిది కాబట్టి నేను కూడా ఎంత దూరం వచ్చినాను. సేవలు చేయడం అంటే తల్లిని చూసి నేర్చుకున్నాను మా నేను. ఇప్పుడు మేడం గారు చెప్పినారు,
మా తల్లినే చూసి నేను నేర్చుకున్నాను నేను. కానీ మా తల్లి నన్ను ఏమీ నోరు తెరిచి అడగదు. మా అమ్మ నన్ను ఒకే మాట అడుగుతుంది, నువ్వు కడుపు నిండుగా తిను నాయనా అని అడుగుతుంది. ఏమడుగుతుంది? కడుపు నిండుగా తిను నాయనా, మా అమ్మ కూడా అట్లే అడుగుతుంది. కడుపు నిండుగా తిను, ఎవరు జోలికి పోవద్దు, ఎవరైనా ఏమని అంటే కూడా వచ్చేయి. నేను ఇప్పుడు బయలుదేరినప్పుడు కూడా మా అమ్మ నాకు చెప్పి పంపించింది, రోడ్లు పోనైనా ఎవరైనా ఏమన్నా మాట్లాడితే ఏం మాట్లాడదునైనా నువ్వు పోయేసి నీ పని నువ్వు చూసుకుని రా అనేసి నా తల్లి నాకు నేర్పించింది. అది మన మేడం గారి తరఫున నాకు ఎటువంటి ఖర్చు లేదు, ఏమీ ఇది లేదు. కానీ మేడం గారు నన్ను వాళ్ళు కుటుంబంలో ఒక అన్నతమ్ములుగా మనల్ని పిలిచి మాకు ఈ అవకాశం ఇస్తా ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మనం అన్నీ మా తల్లి మాకు నేర్పించింది ఒకటే నేర్పించింది, నువ్వు తిని మిగిలితే 10 మందికి పెట్టినైనా వేస్ట్ చేయొద్దు అనింది. మా అమ్మకి నేను ఒక మాట అన్నాను, వాళ్ళు తిని మిగిలినాక నేను తింటానులేమ్మా, ఏమైపోతుంది ఒకసారి పస్తుండిపోతే ఏమైతుందమ్మా అంటే, అప్పుడు మా అమ్మ ఏం చెప్పిందంటే, నేను తినాను నీకు పెడతానైనా సాలకపోతే అనింది. ఇప్పుడు దాదాపు ఒక 2 నెలల ముందు ఆ మాట అనేది నాకైతే చాలా సంతోషమైంది. పుట్టినప్పుడు ఏమీ లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఏమీ లేదు మా అమ్మకి. ఆ స్థాయి నుంచే మా అమ్మ ఆ కష్టంలో అంటే నన్ను సాకి ఇంత పెద్దవాడిగా చేసింది. మా ఇంటి సమస్య చూసుకొని పనికి పోయినాడు నేను. దేవుడు నేను ఈరోజు చల్లగా పెట్టినాడు, బాగున్నాను, ఏమి ఇబ్బంది లేదు. నాకు ఒక కొడుకు కూతురు చాలు, వాళ్ళకి ఆస్తులు ఉంది. మా తాత మా అవ్వ సంపాదించిన ఆస్తులు ఉంది. నేను సంపాదించేది ఈ జనాలకి లేని వాళ్ళకి అన్నం పెట్టాలనేసి ఈరోజు ముందడుగు వేసుకొని పోతున్నాము. నేను ఇది ఎత్తుకొని దాదాపు 1.5 సంవత్సరం అయింది. ఈ 1.5 సంవత్సరంలో ఎన్నో అవార్డులు తీసుకున్నాము, ఎన్నో డాక్టరేట్ కూడా తీసుకున్నాము. మళ్ళా ఇంకొక నెల 4 డాక్టరేట్లు, 7 అవార్డులు కూడా ఉన్నది. ఇదంతా మీ అలాంటి వాళ్ళు సేవలు చేసిన వాళ్ళనే నాకు ఇదంతా వస్తుంది. నేను ఇంట్లో కూర్చుంటే రాదు. డబ్బులు ఇంట్లో పెట్టుకునేసి నాకు డాక్టరేట్ కావాలా, నాకు అవార్డులు కావాలంటే ఎవరు ఇయ్యరు. సమాజంలో రేపు తలెత్తుకుని నడరు. అలాంటిది అది మొదటిది అన్నం పెట్టాలి కడుపు నిండుగా. అదే లేని వాళ్ళని వస్తే లేని వాళ్ళు వస్తారు, ఉండేవాళ్ళు వస్తారు. లేని వాళ్ళని వచ్చినప్పుడు వస్తాం ఇంటికాడికి, మీకు ఏం చేయాలని మేము చేస్తాము అనేసి. లేని వాళ్ళని కూడా ఇంటికాడ పోయి చూసుకుని వాళ్ళ సమస్యలు చూసి వాళ్ళకి కూడా సాయం చేస్తాం. మొదటిది కడుపు నిండుగా అన్నం పెట్టాల. నాకు కావాల్సింది ఒకటే, నేను పూటగా అన్నానికి కష్టపడినాడు, ఫస్ట్గా ఉన్నోడు కూడా వారం లెక్కల ఒకే బియ్యం తీసుకొని బియ్యం ఈరోజు చేస్తే అయిపోతుంది అనేసి 5 రోజులు బియ్యమే తినేసి నీళ్ళు తాగుతా ఉన్నాం మేము. ఒకప్పుడు 5 రోజులు మా అమ్మ హోటల్లో పోయి పనిచేసి సంపాదించుకుని మమ్మల్ని సాగుతా అనేది. ఆ స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి ఎదిగినా నేను. అన్ని చూసుకొని అన్నీ మనం చేసుకొని మనకి అన్నం పెట్టడం, 10 మంది కడుపు నిండుగా అన్నం తినాలనేసి. ఈరోజు మనకి పొలం నేర్లు ఎంతో మంది ఉంటారు. మా ఊర్లో అయితే గంటా ఊర్లో అయితే అంతా కూలి పనికి పోయేవాళ్ళు. స్టోర్ బియ్యం నెలకి 10 కేజీలు వేసే వాళ్ళు ఉన్నారు, 20 కేజీలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక పూట సోనా మసూరి బియ్యం వేస్తే ఎంత సంతోషంగా ఉంటారో, ఎంత ఆనందపడతారో. తీసుకొని పోయి ఫ్రిడ్జ్లు పెట్టుకుని మరుసటి వేడి చేసుకొని తింటారు. ఏమంటే సోనా మసూరి బియ్యం. ఈ రోజు నుంచి కూడా నిత్య అన్నదానం, ప్రతి ఒక్క రోజు సాయంత్రము అన్నదానం చేసేదానికి కూడా డిసైడ్ చేసుకున్నాము. ఈరోజు కూడా ఖచ్చితంగా మనం అన్నదానం చేస్తాము. ప్రతి ఒక్కరు కడుపు నిండుగా ఒక పూటన కడుపు నిండుగా తినాలనేసి చేసినాము. మనకి ఇది చేసేదానికి ఎన్నో అడ్డంగాలు వస్తుంది, ఎన్నో ఆరోపణలు వస్తుంది, ఎన్నో వస్తుంది. వచ్చేది రాని మనిషి, మన ప్రాణం మన చేతులు లేదు, పైనుండే బ్రహ్ముడు రాసి పెట్టింటాడు. ఇట్లా పోవాలంటే ఖచ్చితంగా అట్లే పోతాం. ఈ రకంగా చచ్చిపోవాలంటే ఆ రకంగానే ఉంటుంది. మన తలరాత ఎట్లా రాసి పెట్టింటుందే అట్లే జరుగుతుంది. దేనికి కానీ వెనకడికి ఏము ఏడ కానీ కాంప్రమైజ్ అయ్యేది ఏమి ఉండదు. మన కష్టము మనం ఎవరి దగ్గర పోయి చేయి చాపము, మన కష్టంతో మనం పోరాడుకొని మనం పోతా ఉన్నాము. మన ఒంట్లో రక్తం పారాడే వరకు ఈ సేవలు అయితే మనం నిలపము కూడా చెప్పినాము. చాలా మంది పిలిచినారు, వార్నింగ్ ఇచ్చినారు, అన్ని రకాలుగా మాట్లాడినారు.
మాట్లాడినప్పుడు కూడా చెప్పినాం, ఏది కానీ లేదు సార్ చూసుకుంటాం ఏమైపోతుంది అనేసి ముందడుగు వేసుకొని పోతున్నాం. నిలపము అని మనకి ఆనంద నిలయానికి వచ్చినప్పటి నుంచి మేడంను చూసినప్పటి నుంచి చాలా ఇదైంది. ఏమంటే వాళ్ళు ఈ నుంచి అంత దూరం వచ్చి ఆడ ఒక పేద కుటుంబానికి వాళ్ళకి నిత్య సరుకులు ఇవ్వడం కానీ, వాళ్ళు సపోర్ట్ చేయడం కానీ, అదంతా చూస్తే మనకి కూడా చాలా ఆనందంగా గర్వంగా కూడా ఉండాలి. ఇది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి మేడం గారు సేవలు చేయాలనేసి కూడా మనస్ఫూర్తిగా గంగమ్మ తల్లిని వేడుకుంటాను. ఏమంటే దేవుడు లేదంటే మనం లేదు. చాలా మంది దేవుడిని నమ్మరు, నేనైతే మనస్ఫూర్తిగా దేవుడిని నమ్ముతాను. ఎందుకంటే మా అమ్మ దగ్గర ఏం లేదు కదా. మా అమ్మ వాళ్ళు తల్లిదండ్రులు ఏమైనా సంపాదించి పెట్టింటే నాకు ఇచ్చింటారు, అలాంటిది ఏం లేదు. కాబట్టి దేవుణ్ణి మొక్కున్నాను, మధ్యలో మా తల్లిని మొక్కున్నా, దేవుణ్ణి నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినా నేను. అందుకే ఆ గంగమ్మ తల్లిని వేడుకున్నాను. ఆ గంగమ్మ తల్లిని ఏ రోజు నాకు చైర్మన్గా దానికి ఇచ్చినారు ఆ రోజు నుంచే సేవా కార్యక్రమం స్టార్ట్ చేసినాను. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కూడా మంచి సేవలు చేస్తాము, మంచి అన్నీ చేసుకొని పోతాము. మీ ఆనంద నిలయానికి మనస్ఫూర్తిగా ఫుల్ సపోర్ట్గా కూడా నేను ఉంటాను. మనలో ఇంతవరకు మేడం గారు ఏం కూడా అడగలేదు, ఇంతవరకు ఏమీ కానీ అడగలేదు. మాకు ఇది చేయండి, ఇది చేయండి, దాన్ని ఏమి కానీ మేడం గారు అడగలేదు. బర్త్డే కూడా ఒకసారి వచ్చి పోండి అన్నారు. నాకు బాధ అయింది, ఖచ్చితంగా వచ్చి ఉండాలా నేను. ఆ రోజు బాధ అయిపోయింది. మీకు ఎప్పుడు నేను మేడం మీకు ఫుల్ సపోర్ట్గా ఉంటాము, ఏం బాధలు పడద్దండి. ఒక కొడుకుగా ఒక కూతురుగా మీకు అండగా కూడా మేము నిలబడతాము. మీరు ఏదైనా కానీ మీరు ఓపెన్గా మాట్లాడండి, ఓపెన్గా చెప్పండి. మీకు ఏం కావాలో నోరు తెరిచి అడగండి. మీ బిడ్డలతో ఉండే మీ బిడ్డలని అడగాలనుకుంటా ఉంటారు, ఇక్కడ అడగండి, ఖచ్చితంగా చేస్తాం. మేము అందుబాటులో ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా చేస్తాము. నాకు కూడా మిమ్మల్ని నెల నెల చూడాలనిపిస్తుంది. ఏమంటే చాలా ప్రోగ్రాంలు ఉండాలి, దాదాపు 60 ప్రోగ్రాంలు ఉండాలి. కానీ మొన్న బర్త్డే రోజు నుంచి రాత్రి మళ్ళా మేడం గారు స్టేటస్లా చూసినాను, మళ్ళా బర్త్డే వీడియో మళ్ళా చూసినప్పుడు అయ్యో నేను ఇది పోయే తీరాలనేసి ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే కూడా వదిలేసి వచ్చినా నేను. ఏమంటే మిమ్మల్ని చూడాలా అనే సంతోషంగానే వచ్చినాను. చాలా సంతోషంగా ఉండాలి. మీ ఆశీర్వాదాలు, మిమ్మల్ని చూడడం కానీ, ఇలాంటి తల్లిదండ్రుల ఆశీర్వాదం ఆ రోజు తీసుకోలేదని కూడా బాధపడినాను. అని మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుందని కూడా గర్వపడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి మీకు ధన్యవాదం తెలుపుకుంటున్నాము. మీకు ఎప్పుడు మేము ఖచ్చితంగా అండగా ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. అవతాత మీ అందరి కోసం కూడా ఫ్రూట్స్ ని చాలా చాలా ఈ రోజు రేపు ఎల్లుండి తినే ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ తీసుకువచ్చారు. ఈ రోజు సార్ చేతుల మీదుగానే నేను మురుగన్ సార్ మీద అభిమానంతో ఆ రోజు పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ కూడా బట్టలు పంచడానికి తీసుకురావడం జరిగింది. మళ్ళీ సార్ ఏదో రోజు వస్తారు, సార్ చేతుల మీదుగానే మీకు ఇస్తే మీకు బాగుంటది అనే ఉద్దేశంతో దాన్ని అలా దాచిపెట్టి ఈ రోజు ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో సార్ చేతుల మీద వీటిని మరియు సార్ తెచ్చినటువంటి ఫ్రూట్స్ కూడా కలిపి మురుగన్ సార్ ఒక్కొక్కరికి అందజేస్తారు. ఒక్కొక్కరు క్యూ లైన్ లో వచ్చి తీసుకొని, లేదా మీ దగ్గరికి నడవలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చి సార్ అందిస్తారు. యాక్టివ్ గా నడిచే వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకొని మిగతా వాళ్ళకి అక్కడికి అందరికి చేరుస్తారు. మగవాళ్ళకి పంచలు, మహిళలకి శారీస్, మరియు సార్తో పాటు టీం అందరికి కూడా మేము షర్ట్ ప్యాంట్ ఏదో మాకు నచ్చినవి తీసుకొచ్చి పెట్టాం, అవి మీరు తీసుకొని కుట్టించుకోవాలని అని మేము ఆశపడుతున్నాం. సార్ టీం అందరికి కూడా వచ్చాం. ఫస్ట్ సార్కి వెన్నెముకగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తున్నటువంటి ఈ పత్రికా సోదరులకు మరియు సార్తో యూట్యూబ్ డెవలప్ చేసే వారికి మరియు నన్ను పరిచయం చేసిన రమేష్ గారికి, వీళ్ళందరికీ కూడా ప్యాంట్ షర్ట్ అందించి బలాగో వాళ్ళకి ఇద్దాం. సరేనా? ఓకే, థ్యాంక్ యూ.
మహారాజతడు, కష్టం తెలిసిన శ్రామికుడతడు, సమాజ సేవలో తరించే వీరుడతడు, మురుగన్గా పేరొందిన కర్ణుడతడు. అన్నం పెట్టి ఆకలి తీర్చే మహారాజతడు, కష్టం తెలిసిన శ్రామికుడతడు, సమాజ సేవలో తరించే వీరుడతడు, మురుగన్గా పేరొందిన కర్ణుడతడు. ఆకలి దప్పులో విలువెరిగిన మనిషి, పేదల పాలిట పెన్నిదైన మహర్షి. ఆకలి దప్పులో విలువెరిగిన మనిషి, పేదల పాలిట పెన్నిదైన మహర్షి. కన్నీరు తుడిచే కరుణామృత రాశి, మా మురుగన్నన్న మంచితనానికి సాక్షి. కన్నీరు తుడిచే కరుణామృత రాశి, మా మురుగన్నన్న మంచితనానికి సాక్షి. అన్నం పెట్టి ఆకలి తీర్చే మహారాజతడు, కష్టం తెలిసిన శ్రామికుడతడు, స్వయం కృషితో ఎదిగిన కార్య సాధక కృషి, 10 మందికి పంచే అన్నపూర్ణ రాశి. స్వయం కృషితో ఎదిగిన కార్య సాధక కృషి, 10 మందికి పంచే అన్నపూర్ణ రాశి. కష్టం తెలిసిన కార్మికుల గుండె నివాసి, ధర్మాచరణలో అతడే గొప్ప తాపసి. కష్టం తెలిసిన కార్మికుల గుండె నివాసి, ధర్మాచరణలో అతడే గొప్ప తాపసి. అన్నం పెట్టి ఆకలి తీర్చే మహారాజతడు, కష్టం తెలిసిన శ్రామికుడతడు. సమాజ సేవలో సాగించే అవిశ్రాంత కృషి, మురుగన్నంటేనే నమ్మకానికి సాక్షి. సమాజ సేవలో సాగించే అవిశ్రాంత కృషి, మురుగన్నంటేనే నమ్మకానికి సాక్షి. అడిగిన వారికి లేదన నిదాన కర్ణ రాశి, అతడే మనందరికీ ఆదర్శపు మనిషి. అడిగిన వారికి లేదన నిదాన కర్ణ రాశి, అతడే మనందరికీ ఆదర్శపు మనిషి. అన్నం పెట్టి
తుడిచే చేతికి సేవారత్న కిరీటం, పేదరికం గెలిచిన బతుకుకి డాక్టరేట్ ఆభరణం. కన్నీటిని తుడిచే చేతికి సేవారత్న కిరీటం, పేదరికం గెలిచిన బతుకుకి డాక్టరేట్ ఆభరణం. కష్టంలో పుట్టి కష్టంలో పెరిగి ఇష్టంగా శ్రమించి రైళ్ల దారిలో నడిచిన పూల బాటను నిర్మించి పేదల పాలిటి పెన్నిదై అన్నార్థుల వారధై నిలిచే స్వయం కృషినే నమ్ముకున్న సామాన్యుడు అసామాన్యుడై మానవత్వానికి మారు పేరుగా మమతను పంచిన మహనీయుడు. కన్నీటిని తుడిచే చేతికి సేవారత్న కిరీటం, పేదరికం గెలిచిన బతుకుకి డాక్టరేట్ ఆభరణం. అమ్మ జగదంబ కటాక్షం, ఆ పరమేశ్వరుని అనుగ్రహం తోడు నీడగా నిలిచాయి అతని సేవకు సంతకం. ఎంతో మెండుగా ఉండాలని, ఇలాంటి మంచి పనులు మంచి కార్యక్రమాలు చేయడానికి మరింత శక్తియుక్తులు ఆ దేవి మన మురుగన్ సార్ గారికి ఇవ్వాలని. మరియు మురుగన్ సార్ అన్నారు, మీ పిల్లోని నేను మేడం కూతురు అయితే నేను కొడుకుని అని చెప్పేసి లాస్ట్ టైం కూడా చెప్పారు. సో మనకేంటంటే నా కష్టం చేత నేను చేసుకుంటూ వస్తున్నాను, ఈ కష్టానికి మరొక శక్తి తోడైతే దీన్ని ఇంకొంచెం మంచిగా డెవలప్ చేయొచ్చు అనే ఆశ నాలో కూడా కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మాది కాదు, మనది, ఇది కూడా థ్యాంక్ యూ సో మచ్. దీన్ని చాలా మంది చెప్పాలంటే ఇక్కడ ఆడవాళ్ళంతా కింద పడుకుంటున్నారు, మగవాళ్ళకు మంచాలు ఉన్నాయి, ఆడవాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటున్నారు. కానీ ఆడవాళ్ళు కూడా కింద పడుకొని పొద్దున్నే లేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. మాకు మంచాలు కొనడానికి ఇది కాదు, కానీ వేసుకోవడానికి ప్లేస్ లేదు. ఇంకా మాకేంటంటే దొరికిన 3-4 బిల్డింగ్స్ తీసేసుకున్నాం, సరిపోవటం లేదు. ఒక మంచి స్థలంలోకి మేము వెళ్ళి కనీసం రేకులు గుడైనా వేసుకొని అందరికి మంచాలు బాత్రూమ్స్ ఏర్పాటు చేయాలనేది నా ఆశ. ఉన్న దాంట్లో అప్పుడు నేను చూసుకోగలను అని చెప్పేసి ఇంకా దాదాపు ఒక 20 నుంచి 22 మంది మా దగ్గర చేరి ఇక్కడ మేము తీసుకునే మాకు బంద్ ఎక్కువైతే మంచిగా పచ్చగా అవుతుంది, నేనే చూసుకోవాలి అని చెప్పి వాళ్ళని పంపించేశాను. ఇక్కడ పెట్టుకోవడానికి కూడా మాకు వసతి లేదు. ఎన్నో రోజుల నుంచి దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాం, మాకు ఏదైనా ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి. ఇద్దో ఇస్తామని ఒక ల్యాండ్ అయితే మాకు చూపించారు. నేను అలానే ప్రభుత్వానికి కించపరచట్లేదు, మాకు చూపించారు కానీ పేపర్స్ ఏమి ఇవ్వలేదు. పేపర్స్ లేకుండా కట్టుకోవాలంటే మాకు అది చట్టరీత్యా అది చెల్లదు. సో వీళ్ళందరూ ఉండడానికి ఎక్కడైనా ఒక గూడు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ఎంతో మంది అధికారులకి మేము తెలియజేసాం. వీళ్ళకైతే 3 పూట్ల తిండి పెట్టగలిగే అంత శక్తి మాత్రమే నాకుంది. ఒక సొంత జాగా కొని సొంతంగా బిల్డింగ్ కట్టే అంత కెపాసిటీ ఆర్థిక స్తోమతలు నిజంగా మాపలేదు. వీళ్ళ కోసం కూడా 2 లక్షలు ఉంటే కానీ నెలకు నడవని పరిస్థితి. సో ఈ బాడిగలంతా కూడా చాలా వరకు తగ్గిపోతాయి ఒక సొంత దానికి వెళ్తే. దాంతో ఇంకా కొంచెం మేము ఇంప్రూవ్ చేసుకోవచ్చు, కూరగాయలకు సరుకులకి బాడిగ పెట్టే డబ్బులు ఉపయోగపడుతుందని ప్రభుత్వాన్ని మేము ఆశించి వెళ్ళినా కూడా మాకు ఎటువంటి ఉపయోగం కలగకపోతుంది. ఒకవేళ మీరు మీ శక్తి నేను చేయొచ్చో అడగకూడదో కూడా తెలియదు. వీళ్ళంతా ఉండడానికి ఏదైనా ఒక 5 గుంట్ల నుంచి 10 గుంట్ల జాగా ఎక్కడైనా మీ పేరు మీద దీన్ని దాతగా మీరు ఇస్తే శిలాఫలకంగా మీ పేరే వేసుకొని మేము రేకులు కూడా అయినా సరే అలా కొంచెం ఉన్నారు నాకు ఇట్లా మీతో పాటు ఉన్న టీం వాళ్ళు కొంతమంది పిల్లల అభిమానులు ఉన్నారు. తలా 5,000, 10,000, 20,000 వేసుకొని దాన్ని మేము పెద్ద టికెట్తో పెట్టి రేకులన్నా వేసుకొని షెడ్ దాంట్లోకి వెళ్ళిపోతాం. కనీసం అందరికీ కూడా మంచాల మీద పడుకోబెట్టి ఆ బెంచీల మీద అన్నం పెట్టే స్థితికి వస్తే చాలు అనేది నా ఆకాంక్ష. వీళ్ళు నాతో పాటు ఉన్నందుకు వీళ్ళకి ఆ చిన్న కంఫర్ట్ అయినా నేను ఇవ్వాలి.
మా బాధని ఏదైతే ఉందో ఒక 6 సంవత్సరాలుగా మేము అనుభవిస్తున్న బాధని ఎంతో మందికి కూడా చెప్పాము, మీకు కూడా మీ దృష్టికి తీసుకొచ్చాం సార్. ఇది ఒకసారి మనసులో మీరు పెట్టుకోవాలని ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మేడం గారు చెప్పినారు, నా పేరు నేను ఏం చేసుకోను, ఖచ్చితంగా మేడం గారి పేర్లే చేసి 2 నెలల లోపల మంచి జాగా తీసి అన్ని సౌకర్యం ఉండే మరి అన్ని రెడీ చేసి చేస్తాను నేను ఖచ్చితంగా. మేడం గారి పేరు మీద ఉంటేనే ఒకటే, నా పేరు మీద ఉంటేనే ఒకటే. మేడం గారి మీద పేరు మీద చేసి మంచి జాగా అన్ని రెడీ చేస్తాం. మొత్తం ఎండాకాలంలో మీకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు, వానాకాలం రాకూడదు. సెట్లు వేసుకుంటే సీట్లు వేసుకుంటే వాన పడితే సౌండ్ వస్తుంది, మనమే తట్టుకోలేము, మీరు పూర్తిగా తట్టుకోరు. బాగా డీసెంట్గా అఫీషియల్గా రెడీ చేసి మనం ఉండేదానికి ఎట్లా ఉండాలో ఆ రకంగా రెడీ చేసి మిమ్మల్ని ఎంత తొందరగా అవుతుందో అంత తొందరగా ఇంతకు ముందు నేను